విద్యాశాఖల మంత్రి పెద్దలు ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇవాళ వారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడక తప్పదు. వారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ ఇచ్చి టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది మొత్తం దిక్కుదివానం దివాలు తీసింది, ఈ ముఖ్యమైన ఆర్థిక మంత్రి కూడా నేను జుట్టు వీక్కొని వెళ్ళిపోతాననే ఒక ఆలోచనతో వాళ్ళు ఇచ్చారు. కానీ ఇచ్చింది ఏంటంటే ఖాళీ సిప్ప భుజం మీద వేసుకుని సంచి, ఇవి 2 మాత్రమే ఇచ్చిండారు. అటువంటి పరిస్థితుల ఒక చిన్న సమస్య, చిన్న మహాభారతం గురించి ఒక చిన్న ఒకటి నిమిషం చెప్తాను నేను. మహాభారతంలో 13-14 రోజుల వనవాసం స్టార్ట్ చేసిన తర్వాత దుశ్శాసనుడు బాగా కోపిష్టి, అతడు దుర్యోధన దగ్గరకు ఏదో కోపం చేయబోతే, లేదు మా అన్నలు అక్కడ మీకోసం వెయిట్ చేస్తాను, అక్కడికి వెళ్ళండి. దురుద్దేశం ఏంటంటే అక్కడ అన్నం అయిపోద్ది, ఖాళీ ఉంటుంది కాబట్టి వాళ్ళని శపించిన ఉద్దేశంతో అక్కడ పంపించింది. పంపిస్తే వాళ్ళు వచ్చి ద్రౌపదిని కలిసి, అమ్మ మేము భోజనం చేసి వస్తాం, మాకు భోజనం తయారు చేయండి, నేను మధ్యలో పోయి స్నానం చేసి వస్తామని చెప్పడం జరిగింది. ఆ తల్లి ఎక్కడ చూస్తే ఏం దొరుకుతలేదు, కాలు చిప్ప కనబడుతుంది, ఒక్క మెతుకు కనబడుతుంది, నెత్తి కొట్టుకున్న పరిస్థితులలో అప్పుడు వాసుదేవుడు కృష్ణుడు వచ్చి అన్న ఇట్లా వస్తుంటే ఈ ఒక్క మెతుకున్నదంటే ఉన్నదని చెప్పిన ఒక్క మెతుకు తింటే మొత్తం వాళ్ళు ఋషులు వచ్చి కూర్చున్న తర్వాత తింటే ఇట్లా మెతుకు దిగానే మొత్తం అందరికి కడుపు నిండిపోయినాయి, మాకు సరిపోతుంది, మాకు ఆయాసం అవుతుంది పండుకుంటాం అనే విధంగా చేసిన. అట్లా వారికి అప్పచెప్పినా కూడా ఆ మెతుకు ద్వారా ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ఇంత ముందు పదం తీసుకుపోతున్న మిత్రులు బట్టి విక్రమార్క గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న ముగ్గురం ఉన్నాం, ఇక్కడ ముగ్గురు గురించి ఒకటే మాట చెప్తా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మ మా పెద్దలు శ్రీధర్బాబు గారు, ఆయన రాసి పడేస్తే మాట్లాడేదే ఉండదు, రాసింది ఫైనలే. ఇక రెండోది విష్ణుమూర్తి, మూడోది నేను ముక్కోపి బోలాశంకర్ని. ఇక పాపం మధ్యలో బట్టి గారు నేను ఇచ్చిన వరాలు నా కోపాన్ని అటు శ్రీధర్బాబు గారు రాసిన రాతను ఈ బ్యాలెన్స్ చేయలేక ఆయన అవస్థ వర్ణాతీతంగానే పాపం గడిచిన 20 ఏళ్ళ నుంచి మమ్మల్ని మూతండి. ఈ రకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఖానాపూర్ ఎమ్మెల్యే ఆదివాసీ నాయకుడు బొజ్జు గారికి స్వాగతం. అదేవిధంగా ఇంకొక కామెంట్ కూడా పాస్ చేస్తే బట్టి గారి గురించి, 75ల అప్పటి రష్యా అధ్యక్షుడు బ్రిజ్నెవ్ గారు ఇందిరాగాంధీ గురించి ఒక కామెంట్ చేసింది, షీఈ్ అన్ అన్కంపేరబుల్ పొలిటికల్ జీనియస్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్ అని చెప్పి. అదే ప్రపంచంలో అతిపెద్ద జీనియస్ అని పూర్తి తెలుగు నాకు చెప్పస్తలేదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆమె పొలిటికల్ జీనియస్ అని చెప్పడం జరిగింది. మా బట్టి గారికి సూటికి సూర్యాతం వర్తిస్తుంది, ఆకాశం మీద పడ్డా కూడా ఇంకా వాళ్ళే కదా పడ్డప్పుడు చూద్దామని కూలుగా నడిపిస్తారు ఆయన. సో అందుకోసం చెప్తున్నా. ఇక రాజకీయాల గురించి నేను చెప్పవలసిన లేదు, వారికి బాగా చెప్తారు. మా సావాసం 20 సంవత్సరాల ముగ్గురిది. ఇక పెద్దలు శ్రీధర్ బట్టి గారికి ఇంకో 2 నిమిషాలు చెప్పేది. బట్టి గారి గురించి కరకట్టలు రథయాత్ర సందర్భంలో ఇక్కడ బాధ చూసి మంచిరాల బాధ చూసి కరకట్టల గురించి మాట్లాడిండ్రు, అది చేసిండ్రు. అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్ కానీ దాన్ని చూసి హాస్పిటల్ చేసిండ్రు. ఇంకా లిఫ్ట్లు కూడా ప్రాసెస్ ఉన్నాయి. ఇవన్నీ సింగరేణి కానీ మిగతా రోడ్లు ఇట్లన్నీ చేసుకుంటూ వస్తుండ్రు. ఇంకా ఇప్పుడు చేసింది చాలా తక్కువ ఉన్నది, ఇంకా చేయాల్సింది చాలా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఒక సందర్భంలో మీరే చెప్పింది మదిర మంచిరాల వేరు కాదని. సో అది ఆ మాట నిలబెట్టుకుంటారని నమ్మకం నాకు ఉన్నది. ఇక ఏమైంది సార్, పైసలు ఇవ్వద్దు, ఏదో నా తిప్పల్ని బట్టి నడిపిస్తాను. ఇంకా మిగతావి ఉన్నాయి, చాలా చెప్పాల్సిన టైం లేదు, వారు అధ్యక్షుడు ఇమీడియట్గా వెళ్ళాల్సింది. కాబట్టి పెద్దలు శ్రీధర్బాబు గారు మాకు అంటే నాకు అనే కన్నా మాకు అంటాను, మంచిరాల ప్రజలు కానీ మంచిరాల కార్యకర్తలు కానీ మంచిరాల ప్రజలకు కానీ నాయకులకు కానీ మాకు శ్రీధర్బాబు గారు మాకు అధికారం ఉన్నా లేకున్నా అండగా ఉన్నారు అని ఒక ధైర్యం, ఒక నమ్మకం. ఆపద వచ్చిన ప్రతిసారి నేనున్నట్టు ముందుకొచ్చి ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని కానీ మంచిర్యాల జిల్లాను కానీ ఉమ్మడి జిల్లాలు కానీ ఒక వెన్నుపూసలా చూసుకున్న పెద్దలు శ్రీధర్బాబు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీంతోపాటు వారి గురించి ఒక మాట చెప్తాను. ఇక్కడ ఈరోజు
తెలంగాణ కీర్తి ఖ్యాతి ఈ జాతి గురించి ఖండాంతరాలు దాటించి ప్రపంచ దేశాలలో తెలంగాణ గురించి చెప్పిన ఐటీ మరియు ఇండస్ట్రియల్ రాష్ట్ర లెజిస్లేటివ్ వికాస శాఖ మంత్రి, ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాల్లో నాకు సంబంధం లేదు, మా మంత్రి గారే మొత్తం చూసుకుంటారని దావు వేదిక కానీ ఇంకే వేదిక కానీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టే శ్రీధర్బాబు గారు ఎంత దూరం పోయినది మీరు ఆలోచించుకోవచ్చు. ఇక మిగిలిందే ఆ కాన్స్టిట్యున్సీలో వారి నాన్నగారు కానీ వారు కానీ 8 సార్లు గెలిచారు. 8 సార్లు ఒక కాన్స్టిట్యున్సీ గెలవడం అనేది ఇప్పుడున్న ఈ కాంటెంపరీ వల్ల ఇది సాధ్యం కాదు. కానీ వారు గెలిచినంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వారికి ఆ నియోజకవర్గ ప్రజలకు ఉన్న అనుబంధం సంబంధం దానితో వారు గెలవడం జరిగింది. ఇక శ్రీధర్బాబు గారు చెప్పారు దీనికి సమాధానం. ఇండస్ట్రియల్ పార్కు శాంక్షన్ చేసిండ్రు, అయిపోయింది, శాంక్షన్ కూడా అయిపోయింది, డబ్బులు కూడా నాకు తెలిసి ఇంకొక వారం 10 రోజులు వస్తాయి. నిన్న టీడీటీ మన నమస్తే తెలంగాణ రాసిండు, అయిపోయింది 7 రాసిండట, వారే జవాబు చెప్తారు. ఇక మిగిలింది రాజకీయాలకు సంబంధించిన మట్టుకు శ్రీధర్బాబు గారిని ఖచ్చితంగా అపర చాణక్యుడు అని చెప్తే ఈరోజు అపర చాణక్యునికి ఎన్ని లక్షణాలు లేవు, శ్రీధర్బాబుకి అన్ని లక్షణాలు ఉండి ఇవాళ అసెంబ్లీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇద్దరు కలిసి మీద వేసుకొని ముఖ్యమంత్రితో పాటు నడిపిస్తున్నారు. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే, సమయం లేదు కాబట్టి ఎక్కువ చెప్పకుండా మంచిర్యాల ప్రజలు, మంచిర్యాల కార్యకర్తలు, మంచిర్యాల నాయకులు ఏదైతే రాజు రాజు వికాస దానికి సంబంధించి మట్టుకు మా మంచిర్యాల నియోజకవర్గంలో ఇప్పటికే అయ్యా ఆర్థిక మంత్రి గారు ఒక్కసారి వినండి. మాది ఒక్క నిమిషం వినండి. రాజు వికాసకు సంబంధించి మంచిర్యాల నియోజకవర్గంలో 10,000 మంది పైన ఎన్రోల్ చేసి ప్రతి ఒక్కరికి ఇప్పించాల్సిన బాధ్యత మీద ఉన్నది. 10,000 మంది అట్లా అంటే కార్యకర్తలు అంటున్నారు. ఇక్కడ అందరు కార్యకర్తలు ఏం చేస్తాం, తప్పకుండా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంకొక 2 విషయాలు చెప్తా. ఈజీఎస్ గురించి చెప్పక తప్పదు వేదిక మీద. ఇవాళ కూడా చెప్తాను, మరొకసారి విన్నపించుకొని చెప్తున్నా. ఈజీఎస్కు 2 కండిషన్లు పెట్టారు. మీరు 20 రోజుల పని అని, భూమి ఉండద్దనేది. ఈ 2 కండిషన్లు కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతుకు 20 ఎకరాల్లో మనం 2,40,000 ఇస్తున్నాం. వీళ్లకు ఎకరం భూమి ఉంటే ఎకరం భూమి వరకు రిస్ట్రిక్ట్ చేయండి. ఎకరం భూమి 12,000 ఇంకొక 12,000 వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన వాళ్ళని కోటేశ్వర వాళ్ళకి ప్రభుత్వం దివాళీ అది. దాన్ని దృష్టి పెట్టుకొని దాని ద్వారా 17 లక్షల మంది లాభపడతారు. 17 లక్షల మంది అంటే 17 × 2 34 లక్షల